నకిలీ మద్యం కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. నకిలీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో శ్రీనివాస్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కోసం శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి ఫేక్ లేబుల్ సప్లై చేశాడు. ఈ కేసులో శ్రీనివాస్ ను A13 గా చేర్చనున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ పోలీసులు మరో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంతకం చేసిన నకిలీ మద్యం కేసులో ఈ ఇబ్రహీపట్నం డన్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో 12 మంది నిందితులు ఉన్నట్లుగా ఇప్పటికే పేర్కొన్నారు అధికారులు. అందులో భాగంగా A1 ప్రధాన నిందితుడు టీడీపీ నాయకుడు జనార్దన్ రావుని అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి హైదరాబాద్ లో ఉన్న శ్రీనివాస్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. అయితే శ్రీనివాస్ అనే వ్యక్తి నకిలీ మద్యం కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అతను ఫేక్ లేబుల్స్ ని అక్కడి నుంచి హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ నగరానికి తరలించి ఇక్కడ మొలకల చెరువు అదేవిధంగా ఇబ్రహీపట్నం డన్కి తయారు చేసే నకిలీ మద్యం సీసాలకు ఈ ఫేక్ లేబుల్స్ ని ఉపయోగించినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ప్రస్తుతం ఈ శ్రీనివాస్ ని A13 గా తెచ్చే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు జనార్దన్ ఇంకా నోరు తెచ్చినట్లయితే ఇంకా టీడీపీ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటికే టీడీపీ నాయకులు పూర్తి స్థాయిలో దర్యాప్తును తప్పులో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే జనార్దన్ ఫోన్ మిస్ అయినట్లుగా ఇప్పటికే పేర్కొనడం జరిగింది. అయితే జనార్దన్ రావు ఫోన్ దొరికినట్లయితే ఈ కేసుకు సంబంధించి మరికొంతమంది టీడీపీ నాయకుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలోనే ఫోన్ మిస్ అయినట్లుగా పేర్కొన్నారు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.